హాయ్ వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ద్వారా ఏమి అందన నిరుపేదలకి ఒక 30 బ్యాగుల రైస్ని ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా అనుకున్నాను. నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మన ఏసీపీ గారు, ధావన్ గారు, నెక్స్ట్ ఎస్పీ గారు, మన రవికుమార్ గారు నిన్న ప్రోగ్రాం చెప్పారు. దాన్ని నేను వెంటనే స్పందించి ఈ రోజుకి మార్నింగ్కి అరేంజ్ చేశాను అన్నీ. ఇంకా ఫర్దర్గా కూడా ఇంకా వాలంటీర్స్ ద్వారా ఎంతమంది వచ్చినా వాళ్ళకి నెక్స్ట్ 2వ విడత 1వ తారీఖు కానీ 2వ తారీఖు కానీ మళ్ళీ ప్రోగ్రాం పెడుతున్నాం. బియ్యం ప్యాకెట్లు తెచ్చారు, దాన్ని అడ్మిన్ల ద్వారా పూర్ పర్సన్స్ ఎవరు ఉంటే అడ్మిన్లు తీసుకొచ్చిన వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసాం. ఇది మంచి పరిణామం. ఎందుకంటే కార్డులు లేని వాళ్ళకి కొంతమంది కొన్ని ఐడెంటిఫై చేశారు అడ్మిన్స్ అందరూ, వాళ్ళకి ఇవ్వడం మంచి పరిణామం. ఇలాంటి వ్యక్తులు ఎవరైనా వస్తే త్రూ వాలంటీర్స్ ద్వారా కానీ జీవీఎంసీ ఆ రెవెన్యూ వాళ్ళ ద్వారా కానీ పంచితే ప్రాబ్లమ్స్ లేకన్నా పూర్ పర్సన్స్కి ఈ రైసు లేదంటే నిత్యావసర సరుకులు అందుబాటులో సక్రమంగా జరుగుతాయి. కరోనా నేపథ్యంలో గత 40 రోజులుగా రోడ్డు మీద ఉన్న వాళ్ళకి జీవీఎంసీ షెల్టర్ హోమ్లో ఉన్న వాళ్ళకి అందరికీ మా గురుదేవులు శ్రీ స్వరూపానంద సరస్వతి ఆదేశానుసారం మా వానప్రస్థ వృద్ధాశ్రమం తరపు నుంచి మేము ఈ సేవా కార్యక్రమం, అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం రోజుకు 2000 మందికి అన్నం అందించగలుగుతున్న ఆనందం చాలా ఎక్కువగా ఉంది. మా వానప్రస్థ వృద్ధాశ్రమం తరపు నుంచి చేస్తున్నామండి. దీనికి సహకారం ఫ్రెండ్స్ కొంతమంది సహకారం అందిస్తున్నారు. అలాగే మా ఎంప్లాయీస్, ఫ్రెండ్స్ వచ్చి దీనికి సర్వీస్ చేయడానికి కూడా చాలా ముందుకు వచ్చి అంత 20 మంది దీనికి కష్టపడుతున్నారు రోజును ఉదయం నుంచి సాయంత్రం వరకు.